గాయస్ ఇప్పుడైతే మనం ఎలత్తూరు అంటే క్యాలకుట్ట సరౌండింగ్ ప్లేస్. సో ఇక్కడ చూశారు కదా, ఆ, చుట్టూ ఎలా ఉన్నాయి ఇల్లులు. సో కోకోనట్ ట్రీస్. చెప్పాలంటే మేము వర్క్ చేసే ఏరియా ఎంత బాగుందంటే మీరే ఒక్కసారి చూడండి. జస్ట్ చూశారు కదా, అక్కడే ఈ పక్కనే బీచ్ బీచ్ ఉంది. సో చూసారా వ్యూ ఎంత బాగుందో. సో ఈ ఏరియాలో మేము వర్క్ చేస్తున్నాం అనమాట. చెప్పాలంటే ఆ, ఇది కొంచెం నాకు అదృష్టమే. మంచిగా ఇక్కడ చూసారు కదా, ఇక్కడైతే ఏంటంటే మొత్తం ఎక్కువ టెంకాయ చెట్లే ఉన్నాయి. అండ్ ఇల్లులు కూడా మన సైడ్ ఉన్నట్టుండవు, డిఫరెంట్గా ఉన్నాయి. చూసారు కదా. సో రియల్లీ ఐ లవ్ దిస్ ప్లేస్. ఇది వచ్చేసి ఉడుము. మన ఏరియాలో ఉడుము ఎలా ఉంది, ఇది ఒక్కసారి వచ్చి నా మీద పడితే నేను స్మాష్. అంటే ఉడుము పట్టు అంటారు కదా, అప్పట్లో రాజులు కోటలు ఎక్కేదానికి వాటికి వీటికి ఈ ఉడుముని వాడుకుంటారు. ఇది గట్టిగా గోడలను అయితే పట్టుకొని పైకి ఎక్కేస్తుంది. సో ఇప్పుడు మనం దాన్ని లైవ్గా చూస్తున్నాం ఇక్కడ. ఇది ఒక్కసారిగా మీదకి వస్తే ఇంకా నా పని అంతే. గాయస్ చూసారుగా, ఇంత దగ్గరగా నేను ఎప్పుడు చూడలేదు, ఫస్ట్ టైం. డేంజరసా? అదైతే డేంజరసా? ఓకే. చూసారు కదా, ఈ ఇంట్లో కృష్ణుడు అండ్ రాధానా సత్యభామ, రాధా. కృష్ణుడు రాధా పెయింటింగ్ ఎంత బాగా చేశారు చూడండి. అసలు చెప్పాలని ఎక్కడ పట్టుకోవాలి చూడండి సార్, మంచిగా వేశారు. సూపర్ కదా అసలు. ఇంటికి ఎంత బాగా పెయింటింగ్ చేసుకున్నారో, గ్రేట్. గాయస్ ఇప్పుడు మనం ఎలత్తూరులో బీచ్కి అయితే వచ్చాము. చూస్తున్నారు కదా, ఇదంతా బీచ్. ఇక్కడ చూస్తే కింద కాల్చి ఏమంటారమ్మా, మొత్తం గవ్వలు. సూపర్గా వచ్చాము. ఈరోజు బీచ్ పక్కనే మా వర్క్. వసే ఆకవే వెయిటా రే లాగ్ తీరా. ఫోటో వీడియో కంటిన్యూనా? సో గాయస్ ఇది వచ్చేసి నీలేశ్వరం అని ఒక ప్లేస్. చూసారు కదా పైన కొండ ఎంత బాగుందో, చుట్టూ కోకోనట్ ట్రీస్. ఐ లవ్ దిస్ ప్లేస్. సో ఈ ప్లేస్ చాలా చక్కగా ఉంది. కమ్ చూద్దాం. అక్కడ బనానా ట్రీస్ ఉన్నాయి. సో ఇక్కడ బనానా ట్రీస్ ఉన్నాయి. మన సైడ్తో పోలిస్తే ఇక్కడ బనానా ట్రీస్ వేరే స్పీసెస్. కమ్ చెప్పాలంటే నిజంగా కేరళని ఎందుకు అంటారో నాకు ఇప్పుడే అర్థమైంది. సో చూసారు కదా, మొత్తము జియోగ్రఫికల్ లొకేషన్ అనేది అంత చేంజింగ్గా ఉంది అసలు. మన సైడ్కి ఇక్కడికి చాలా డిఫరెంట్. మన సైడు తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి ఉంటుంది. సో అక్కడ వేరు, ఇక్కడ వేరు. సో సేమ్ అక్కడ కొబ్బరి చెట్లు ఉంటాయి, ఇక్కడ కోకోనట్ ట్రీసే ఉంటాయి. కానీ చూసారా పైన, చూసారా కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. పైన వచ్చేసి కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. సో అదే అక్కడికి ఇక్కడికి మనకి తేడా అనమాట. ఈవెన్ మాకు కూడా అరటి తోట ఉంది, కానీ బట్ ఇక్కడున్నే ఈ ఫ్రూట్ అనేది డిఫరెంట్ అనమాట. సో సీరియస్లీ చెప్పాలంటే ఈ ప్లేస్ వచ్చేసి నీలేశ్వరం. సో నియర్ క్యాలికట్ దగ్గర ఇది ఉంటుంది. సూపర్ ప్లేస్. యు గైస్ మిస్సింగ్ దిస్. సరే మరి గైస్ ఇక్కడ చూసారు కదా కెనాల్స్ ఎంత బాగున్నాయో. ఇక్కడ నుంచి నీళ్ళు కొండలోంచి, పైన కొండ ఉంది, ఆ పైన కొండలోంచి వాటర్ అనేది ఈ కాలువలోంచి ఇలా వెళ్తాయి, ఇలా స్ట్రైట్కి అయితే. ఆ పక్కనైతే పొలాలు ఉన్నాయి, సో వాటికి వెళ్తాయి అనమాట. సో చూసారు కదా చుట్టూ ఇటు సైడ్ బనానా క్రాపింగ్. ఇది ఏం చెట్టు అర్థం కావట్లేదు, బట్ ఏదో మన సైడ్ తాటి చెట్టు, కానీ ఇటు సైడ్ ఏదో ఈ చెట్టు మాకు తెలియట్లేదు. సో మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి. చూడండి గాయస్ అసలు ఎట్లుందంటే ఇటు సైడు మొత్తము, మన సైడు అలా ఉంటుంది, కానీ ఇటు సైడ్ ఇలా ఉంది. సో చూసారు కదా కెనాల్స్. మేము ఎక్కడికి వెళ్తామో మాకే తెలియట్లేదు. ఆ పక్క స్ట్రీట్ నుంచి ఈ పక్క స్ట్రీట్లోకి అయితే వెళ్తున్నాము. సో
ఇప్పుడే ఇన్ని వాటర్ పోతున్నాయంటే వర్షాకాలంలో అయితే ఫుల్ వాటర్ ఉంటాయి. ఇప్పుడే కొంచెం వర్క్ అయితే అయిపోయింది. సో ఇక్కడైతే రెస్ట్ తీసుకుంటాం. ఆ పిల్ల పేరు వచ్చేసి అమృత, మీ శ్రీకాంత్ అండ్ దీస్ గాయ్స్ ఆర్ సే హాయ్ అడే ఆల్ఫ్రెడ్. సో ఐఎమ్ వర్కింగ్ విత్ దీస్ గాయ్స్. తెలియదు అనుకుంటే సో నేను వీళ్ళతో వర్క్ చేస్తాను అనమాట. అయ్యో ఐడి కార్డు ఉంది అంతే. Tell something about Kerala. చెప్పాలి. Tell something about Kerala. సీరియస్లీ చెప్తాను, నాకు మా ఊరు కంటే ఇక్కడే బాగా నచ్చింది. ఓకేనా, చెప్పాలంటే మన సైడ్ ఓకే అది డైవర్సిటీ వేరే, కానీ ఇక్కడున్న డైవర్సిటీ చాలా వేరు. అంటే మిడిల్ లో బెటర్ కదా. ఓకేనా, There is this waste. Waste. See, there is a waste na. So అయ్యో ఇంగ్లీష్ వస్తాను. మామూలు మన సైడ్ వచ్చేసి ఏం చేస్తారు, వేస్ట్ ఎక్కడంటే అక్కడ పడేస్తారు. కానీ ఇక్కడైతే చూడండి ఎంత బాగా నీట్ గా వీళ్ళు ఇక్కడ మేనేజ్ చేస్తారు. ఇది కొంచెం విలేజ్ సైడే, కానీ వీళ్ళు ఎంత బాగా మెయింటైన్ చేస్తారు. అదే మన విలేజ్ సైడ్ ఎలా ఉంటుంది వేస్ట్ అనేది, ఎక్కడంటే అక్కడ డంప్ చేస్తారు, అక్కడ ఇక్కడ వేస్ట్ అంతా పడేస్తారు. బట్ ఇక్కడ టూ గుడ్, వాళ్ళు బాగా మెయింటైన్ చేస్తున్నారు. చూపించేది కనబడుతుంది అది. సో ఇలా మెయింటైన్ చేసి పెట్టుకుంటారు అనమాట. సో ఇంత డీసెంట్గా ఉంటారు ఇక్కడ పీపుల్. మన సైడ్ కూడా ఉంటారు, బట్ సిటీస్లోనే మెయింటైన్ చేస్తారు. విలేజ్ సైడ్ అంత మెయింటెనెన్స్ ఉండదు. సో అది